సంక్రాంతి పండుగకు పిల్లలు పెద్దలు గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందం విషాదంగా మారకుండా ఉండాలంటే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర, విద్యుత్ లైన్ల దగ్గర ఎగరవేయొద్దని విద్యుత్ శాఖ అధికారి రామయ్య హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి ఏఈ రామయ్య మాట్లాడుతూ, గాలిపటాలు ఎగరవేసే దారం కూడా గాజు పొడి వాడితే పక్షులకు తగిలి అవి కూడా ప్రాణాలు కోల్పోతుంటాయి. సంతోషంగా చేసుకునే పండుగ విషాదంగా మారకూడదు, ఏ ప్రాణికి హాని తలపెట్టకూడదు అని అధికారులు ప్రజలను కోరుతున్నారు. విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్స్, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర గాలిపటాలు ఎగరవేయడం ప్రమాదకరమని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. తల్లిదండ్రులు ఇది గమనించి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఎక్కువ గాలిపటాలు ఎగరవేయడానికి ప్రయత్నిస్తారని, తల్లిదండ్రులు ఇది గమనించాలని తెలిపారు. నంద్యాల పట్టణ విద్యుత్ వినియోగదారులకు మనవి చేయనిదేమనగా, సంక్రాంతి సెలవులకు స్కూల్ పిల్లలకు మొత్తం హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగరడానికి వెళ్తున్నారు. విద్యుత్ శాఖ తరపున మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, గాలిపటాలు ఎగరవేసే సమయంలో ట్రాన్స్ఫార్మర్ల మీద లేదా లైన్ల మీద పడి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున దయచేసి తల్లిదండ్రులు మా యొక్క రిక్వెస్ట్ను గమనించి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి. మరియు ముఖ్యంగా గాలిపటాలు మాత్రం ఖచ్చితంగా స్కూల్ గ్రౌండ్స్లోకి వెళ్ళి గాలిపటాలు ఎగిరేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ మిద్దెల మీదకి ఎక్కి గాలిపటాలు ఎగిరేస్తున్నారు. అవి మిద్దెలకు దగ్గరగా ఉన్న లైన్లకు తగిలి ఆ గాలిపటాలు తీసుకోవడానికి పిల్లలు గాలిపటాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి. మరియు విద్యుత్ శాఖ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే